ఇక ధర్మం ముసుగులో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. సమాజంలో అలజడి సృష్టించేందుకు సంఘ విద్రోహులు రెచ్చిపోతున్నారు. రామరాజ్య స్థాపన అంటూ ఓ ముఠా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేయడాన్ని అన్ని వర్గాలు ప్రజలు ఖండిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో ఖండిస్తోంది. రామరాజ్యం పేరుతో కొనసాగుతున్న అరాచకాన్ని ప్రజలంతా ఎండగడుతున్నారు. 20 మంది వ్యక్తులు రంగరాజన్ ఇంటికి వచ్చి రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలంటూ రచ్చ చేయడంపై నిప్పులు చెరుగుతున్నారు. రంగరాజన్ తో పాటు ఆయన కుమారుడిపై దాడి చేయడంపై బగ్గుమంటున్నారు. రంగరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి గండిపేట ప్రాంతంలో ఉంటూ రామరాజ్యం పేరుతో ఒక సంస్థను స్థాపించారు. గత కొన్ని సంవత్సరాలుగా తనను తాను హిందూ ధర్మ రక్షకుడిగా చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతూ వస్తున్నాడు. ఒక్కొక్కరికి నెలకు 20,000 రూపాయలు ఇస్తానని హిందూ ధర్మ రక్షణ కోసం రామరాజ్యం ఆర్మీలో చేరాలంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు చేశాడు. అది నమ్మిన ఏపీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన 20 మంది వ్యక్తులు అందులో చేరారు. ఈ నేపథ్యంలో వారిని తీసుకుని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు వీర రాఘవరెడ్డి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అర్చకులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10 ఏళ్ల పాటు ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా కేసీఆర్ పాలన సాగిస్తే రేవంత్ ఏలుబడిలో నిత్యం ఏదో ఒక చోట అలజడులు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు నిలయంగా ఉన్న హైదరాబాద్ లో గత సంవత్సర కాలంగా క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్తున్నారు. రంగరాజన్ గారిపై కొందరు వ్యక్తులు అమానుషంగా దాడికి దిగినట్టు తెలిసింది. ఇటువంటి చర్యలు మా అర్చక లోకానికి తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వము, రక్షకులు కానీ తగు చర్యలు తీసుకొని ఇటువంటి మళ్ళీ జరగకుండా చూస్తారని మేము కోరుచున్నాం. పాపం ఆయన ఎంతో కష్టపడి డెవలప్మెంట్ గుడి చేస్తున్నాడు. పాపం ఆయనపై ఈ విధంగా దాడి చేయడం సమంజసం కాదు. దీనిపైన గవర్నమెంట్ కానివ్వండి, ఇంకా ఇతర వ్యక్తులు కానివ్వండి, దాడి చేసిన వారిని ఏ విధంగా శిక్షిస్తుందో ఆ స్వామివారి గుర్తు, అమ్మవారి గుర్తు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ఏ కానీ సో అప్పుడు ఇలాంటి ఏ సంఘటన ఏవి జరగలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత గుళ్ళో గోపురాలపైన దాడి జరగడం ఇది 3వ 4వ సారి అనుకుంటా నాకు తెలిసి. సో గతంలో ఒక ముత్యాలమ్మ గుడి అయింది, అక్కడ శంషాబాద్ టెంపుల్ అయింది. సో నేనేమంటా అంటే ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ గుటకానికి చేస్తున్నారో వాళ్ళపైన తక్షణం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. రంగరాజన్ పైన దాడి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగరాజన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన విషయాలను ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవసరం ఉన్నా తనకు తెలియజేయండి అంటూ భరోసానిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అరాచక శక్తులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ వారి కుమారుడిపైన జరిగిన దాడిపైన అర్చకులు, పురోహితులు, పూజారులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇది అంతా ఏదైతే జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 1 ఇయర్ కాలంలోనే చాలా గొడవలు జరుగుతున్నాయి. క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఇలాంటివి కాకుండా చూసుకోవాలని ప్రజలు కూడా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో శ్రీధర్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.